అట్టుగా నాకైతే అనిపించింది సినిమా చూసినప్పుడు. అండ్ ఇందాక మనం మెన్షన్ చేసుకున్నట్టుగా 99 రూపాయలకే ఈ సినిమా మనందరికీ ఉంది. అండ్ అందరూ కూడా చూడవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాం. దానికంటే ముందుగా Q&A మొదలు పెడదాం. విశ్వప్రసాద్ గారు, సందీప్ రాజు గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మీరు కంగ్రాచులేషన్స్ ఫర్ మేకింగ్ ఏ వెరీ డిఫరెంట్ ఫిల్మ్, కంప్లీట్గా అవే ఫ్రమ్ ద రెగ్యులర్ రొటీన్. కానీ మీ ఫాస్టెస్ట్ 100 ఈ ప్రయాణంలో మిరాయి లాంటి ఒక పెద్ద హిట్ వచ్చిన తర్వాత వేర్ డూ యూ ప్లేస్ దిస్ ఫిల్మ్ ఇన్ యువర్ జర్నీ? ఫస్ట్ కరెక్షన్ అంటే మేము తీసే అంటే మాకున్న స్లేట్ మేము చేసే మూవీస్లో వీ విల్ గెట్ టు ఫాస్టెస్ట్ 100 అని. అంటే ఫాస్టెస్ట్ 100 చేయడానికి వీ డోంట్ హ్యావ్ ఎ స్లేట్, అంటే వీ డోంట్ బిల్డ్ ద స్లేట్. అంటే నేను ఒక పాన్ వరల్డ్ మూవీస్ చేయాలని, అక్రాస్ లాంగ్వేజెస్, అక్రాస్ జోనర్స్ చేయాలన్న ఆబ్జెక్టివ్తో వీ సెటప్ ద కంపెనీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అని. సో మా కంపెనీ గోల్స్ విజన్ ప్రకారమే వీ వాంట్ టు డూ డిఫరెంట్ జానర్ మూవీస్. సో సందీప్ ఈ స్టోరీ తీసుకొచ్చినప్పుడు డెఫినెట్గా అంటే ఇఫ్ యూ సీ ద కలర్ ఆఫ్ ద మూవీ ఆర్ ద స్పాన్ విత్ అంటే రోషన్ ఇస్ ఎ ఎమర్జింగ్ స్టార్, బట్ వీఆర్ స్టిల్ డూయింగ్ వితౌట్ ఎనీ కాంబినేషన్. అంటే వీ హ్యావ్ ఎ డైరెక్టర్ విత్ నేషనల్ అవార్డ్ అండ్ ఎమర్జింగ్ యాక్టర్తో ఈ స్పాన్ అటెంప్ట్ చేయడం అనేది దిస్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ ఆబ్జెక్టివ్స్. అంటే డెలివర్ ఏ డిఫరెంట్ కంటెంట్ అండ్ సమ్ కంటెంట్ విల్ గో వెరీ బిగ్, సమ్ విల్ డూ మోడరేట్. సో అలా ప్రతి కంటెంట్ని అటెంప్ట్ చేయాలని ఇట్స్ పార్ట్ ఆఫ్ దట్. సో హౌ డూ యూ సర్టిఫై దిస్ ఫిల్మ్? I certify this as a different movie. It has all the elements of trying to attempt to do something different another. So 70-80% has come very well. Definitely like any other movie 10-20% learnings ఉంటుంది. అది దీనిలోనే ఉన్నాయి. సందీప్ రాజు గారు, సినిమాకి సరే రివ్యూస్ వస్తుంటాయి, పాజిటివ్ వస్తాయి, నెగిటివ్ వస్తాయి, మిక్స్డ్ వస్తాయి, ఇవన్నీ వస్తుంటాయి. బట్ మీ మూవీకి ఎస్పెషల్లీ ఈ మూవీకి ఎందుకు మ్యాక్సిమం నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి? అంటే ఎందుకు వచ్చాయంటే మీ సినిమాని మీరు చూసుకున్నారా? మీ సినిమాలో ప్లస్లు మైనస్లు మీరు ఆఫ్టర్ స్క్రీన్ మీ పడ్డాక మీరు గమనించారా? మీ తప్పులు ఏమైనా ఉన్నాయంటారా, లేవంటారా? లేదు సార్, నేను కూడా సినిమాకి ఎవాల్వ్ అవుదాము అనుకునే మనిషినే సార్. నేను ఎవాల్వ్ అవుదాము అనుకుంటాం కాబట్టి నిన్నటి నుంచి కూడా ఒక పక్కన చూసిన వాళ్ళందరూ బాగుంది, డీసెంట్ ఫిలిము, చాలా బాగుంది అది ఇది అంటున్నారు. ఇంకొక పక్కన రివ్యూస్ ఖచ్చితంగా ఆపోజిట్గానే ఉన్నాయి సార్. ఉన్నప్పుడు ఓకే, నేను ఎందుకు ఫస్ట్ సినిమాకి కూడా ఇంతే వచ్చేసారు రివ్యూస్. కానీ ఏంటనంటే ఎందుకు నేను రివ్యూస్ రాసే వాళ్ళు చూసే స్టాండర్డ్కి నేను ఎందుకు రీచ్ అవ్వలేకపోతున్నాను అన్నదైతే ఆలోచించాను సార్. ఆలోచిస్తున్నప్పుడు ఇప్పుడు దాని తర్వాత సినిమా చూసేటప్పుడు మన మైండ్ సెట్ ఇప్పుడు ఏం నచ్చట్లేదు మనకి, అంటే వాళ్ళకి ఏం నచ్చుండదు అది దాని పాయింట్స్ దాంట్లో చూస్తున్నాం కదా సార్. సో ఒకటి ఏంటి అని అంటే నేను ఒక ఎమోషన్నో ఒక కథనో నేను ఒక రకంగా చెప్పాలి అన్న ఉద్దేశంతో చెప్తూ వెళ్తున్నాను సార్. నేను అలా చెప్తూ దానికి ఏమేం కావాలో అది చెప్పుకుంటూ వెళ్తున్నాను. కానీ టూ మచ్ ఆఫ్ అంటే నేను నా దృష్టిలో నేను ఆనెస్ట్గా చెప్పానేమో అనుకుంటున్నాను సార్. కానీ అది ఎలా కన్వే అవుతుందో అన్నది తెలీదు. కానీ నేర్చుకుంటున్నాను సార్. అంటే జస్ట్ లైక్ ట్రైంగ్ టు ఫిగర్ అవుట్ ఏంటంటే సార్, ఒకటి ఇప్పుడు నేను ఇన్ని రోజులు నేను ఒక మంచి సినిమాను తీశాను అని నమ్ముకొని సడన్గా ఇప్పుడు ఇన్ని మాటలు రాగానే నెక్స్ట్ డేకి డిజోన్ చేసేసుకుంటే నన్ను నేను మోసం చేసుకున్నట్టే సార్. అంటే నేను బిలీవ్ చేసేది ఏంటంటే సందీప్ ఒక చాలా గొప్ప సినిమాని తీశాడు, దాన్ని ఇంకా జనాలకి మేము తీసుకెళ్ళాలి. కొన్ని అంటే ఇప్పుడు ఒక 100% సినిమాలో ఒక 1-2% లూప్ హోల్స్ ఉండొచ్చు, ఎందుకంటే బికాస్ ఇంత ప్రాసెస్లో కొన్ని ఇగ్నోర్ కొట్టచ్చు. బట్ ఐ థింక్ వీ హ్యావ్ అ వెరీ గుడ్ సినిమా ఇన్ అవర్ హ్యాండ్స్. ఆడియన్స్ థియేటర్కి వచ్చి చూస్తే దే డెఫినెట్లీ ఎంజాయ్ అని అయితే నమ్ముతున్నా సార్. మంచి సినిమా తీసేది మీకు ఉండొచ్చు, కాదని అంటలేదు. ఇప్పుడు ఆయన మీలాంటి ఒక యంగ్ హీరోకి సెకండ్ ఫిల్ము ఒక మంచి రీజనబుల్ బడ్జెట్ పెట్టి తీసింది, ఒక కమర్షియల్ లవ్ స్టోరీ. దాన్ని ఆయన ఇందాక ఆయన చెప్పినట్టు నేను హానెస్ట్గా నేను ఎలా అనుకున్నానో అలా తీశాను, అది వాళ్ళకి వాళ్ళ స్టాండర్డ్ ఏదో చెప్పారు కరెక్టే. కానీ సినిమా స్క్రీన్ మీద చూసిన తర్వాత ఇలా కాకుండా ఇంకోలా చెప్పుంటే బాగుండేదేమో మీకు ఎక్కడైనా అనిపించిందా? లేదు సార్, అంటే
చూడాలి సార్, ఇంకొంచెం ఆలోచించుకోవాలి. ప్రస్తుతానికైతే నాకు ఓకే బాగానే కన్వే అవుతున్నాయి కదా ఎమోషన్స్. నేను ఎమోషన్స్ కన్వే చేద్దాం అనుకునే మనిషిని సార్, బాగా కన్వే అవుతున్నాయి అని అనుకుంటున్నాను సార్. నిజంగా కొంచెం కొన్ని రోజులు అయిన తర్వాత ఆ స్టేట్ ఆఫ్ మైండ్తో చూస్తే ఇంకా బెటర్. నేను ఇక్కడ చిన్నది యాడ్ చేస్తాను. చెప్పండి. జనరల్ నేను ఇంటరప్ట్ చేయను, బట్ పర్లేదు చెప్పండి. మనం దీన్ని ఒక క్యూఎండే కాకుండా జనరల్గా జరగవు ఓపెన్ డిస్కషన్గా కాదు, ఆనెస్ట్గా ఓపెన్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనకు ఒక స్టాండర్డ్స్ ఉండవండి. జనరల్గా రివ్యూ స్టాండర్డ్స్ మామూలుగా చాలా ఇండస్ట్రీస్లో చాలా వర్క్ ప్రాక్టీసెస్లో ఒక స్టాండర్డ్స్ డిఫైన్ అయి ఉంటుంది. ఆ స్టాండర్డ్స్ ఉంటే చాలా హెల్ప్ అవుతుంది. పర్టికులర్గా అంటే నేను రివ్యూస్ గురించి మాట్లాడకూడదు అనుకున్నాను, బట్ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తాను. రివ్యూస్కి ఒక స్టాండర్డ్ అన్నది ఉంటే, ఇప్పుడు నేను జనరల్గా ఐ వాచ్ ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో వెరీ క్లోజ్లీ. దీనికి ఇచ్చిన రివ్యూ నెంబర్స్ ఒక స్టాండర్డ్స్ లేని ప్రాక్టీస్లో వచ్చిన నెంబర్స్లోనే అనిపించింది. కొన్ని చోట్ల, అన్ని చోట్ల కాదు. కొన్ని ప్లేసెస్లో ఆనెస్ట్ రివ్యూస్ ఉన్నాయి. అంటే ఇక్కడ పేస్ తక్కువ ఉండొచ్చేమో, ఎక్కువ ఉండొచ్చేమో. సందీప్ రాజ్ చేసిన కలర్ ఫోటో మూవీ ప్రకారం హౌ వి షో ఎమోషన్, దీనిలో అది ఎక్స్పెక్ట్ చేసి అది లేకపోవచ్చు అని అనిపించవచ్చు. అలా కొన్ని జినైన్ రివ్యూస్ ఉన్నాయి, కొన్ని స్టాండర్డ్ లేని రివ్యూస్ ఉన్నాయి. అంటే 100% దీన్ని ఎంత డీప్ డిబేట్ చేసినా నేను దాన్ని జస్టిఫై చేయగలను. బట్ మూవీ నేను చెప్పినట్టు ఒక 70-80% ఇట్ ఈస్ ఇన్ లైన్. అండ్ చాలామందికి అంటే ఇది ప్రెడిక్టబుల్ స్టోరీ అని. ఆ పర్సన్ రియల్గా నా దగ్గర వచ్చి కూర్చుంటే ఎంత డెప్త్ గల నేను ప్రూవ్ చేయగలను. అంటే హౌ యూ కెన్ ప్రెడిక్ట్, అంటే అలా అంటే ఏ సినిమా అయినా ప్రెడిక్ట్ చేయొచ్చు. హీరో వచ్చి విలన్ని చంపేస్తాడు అన్నట్టు, లేకుంటే హీరో విలన్ని డిస్ట్రాయ్ చేస్తాడు అన్నది ఏ సినిమాలో అయినా ఉంటుంది. బట్ సీన్ టు సీన్ వెళ్తే ఈ సినిమాలో 100% యూ కెనాట్ ప్రెడిక్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ సీన్. ఎండ్ ఏమవుతుంది అనేది ఎవరైనా చెప్పచ్చు, కానీ దీని ఎండ్ కూడా ప్రెడిక్ట్ చేయలేరు. ప్రిడిక్టబిలిటీ గురించి అడగట్లేదు, జనరల్గా రివ్యూ స్టాండర్డ్స్ చెప్తున్నాను. స్టాండర్డ్స్ సినిమా లైను సరే, ఏ సినిమా లైన్ ఏదో ఒకటి ఉంటుంది, దాన్ని తీసుకోవడం వరకు నేను కాదట్లేదు. ఇందులో కూడా డిఫరెంట్గా ముందు కొంచెం ప్రిడిక్టబుల్ లైన్ అనిపించినా కొంచెం డిఫరెంట్గానే టేకప్ చేశారు. కానీ అది మీ ఎడిటింగ్లో కావచ్చు, లేకపోతే స్క్రీన్ ప్లేలో కావచ్చు, కొన్ని చోట్ల జంప్స్ ఉన్నాయి, కొన్ని చోట్ల ఓవర్ ది బోర్డ్ వెళ్ళారు. కొన్ని అంటే ఇక్కడ రివీల్ చేయకూడదు, మన సినిమా ఇంకా ఇవాళే రిలీజ్ అయింది కాబట్టి. కొన్ని చోట్ల అయితే ఫ్రాంక్లీ స్పీకింగ్ చెప్తున్నాను, హర్ష గారికి సంబంధించిన ఒక సీన్కి అయితే ఎప్పుడు అయిపోతుందా సీను స్క్రీన్ మీద అప్పుడు నేను తలెత్తుతానని చెప్పి కూర్చున్నా. నేను చూడలేకపోయాను ఆ సీన్ని. ఎందుకంటే ఇప్పుడు ఒక యంగ్ లవ్ స్టోరీలో అంత క్రూయాలిటీ చూపించాల్సిన పని లేదు కదా. అది చూసుకోవాలి కదా మీరు. ఇది మన టార్గెట్ ఆడియన్స్ ఎవరు, వాళ్ళు చూడాలి కదా, వాళ్ళు ఇబ్బంది పడకూడదు కదా అన్నది చూడాలి. అలాగే ఇప్పుడు మీరు హీరో మీద సినిమా తీస్తున్నారు, హీరో మీద సినిమా తీస్తున్నప్పుడు హీరో అంటే విలను హీరో ఇద్దరు సమానంగా క్యారెక్టర్లు ఉంటాయి, ఎలివేషన్ ఉంటుంది. హీరో ఎంత బలంగా ఎలివేట్ అయితే హీరో క్యారెక్టర్ అంత ఎలివేట్ అవుతుంది, అంతా ఓకే, అదంతా ప్రాక్టికలే. బట్ ఇక్కడ చూస్తే అసలు ఇంకా హీరోని బాగా తగ్గించిపోయినట్టుగా అనిపించింది నాకు కొంచెం. మీరు అసలు హీరో మీద యాక్షన్ సీన్ లేదు కానీ విలన్ మీద పెద్ద యాక్షన్ సీన్ పెట్టారు. అది కొంచెం డిఫరెంట్ అని మీరు అనుకుని ఉంటారు. కానీ ఈ సినిమా వేరు, ఈ సినిమా ఒక కమర్షియల్ మాస్ లవ్ స్టోరీ. దీన్ని ఎలా డీల్ చేయాలో ఆ రేంజ్లోనే డీల్ చేయాలి. దీన్ని నేను డిఫరెంట్గా తీస్తానంటే జనాలు యాక్సెప్ట్ చేస్తారా అన్నది. మీరు రివ్యూస్ని స్టాండర్డ్స్ని ఎట్లయితే మీరు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో రివ్యూస్ లేవని మీరు అంతే అని ఉండొచ్చు, బట్ అదే స్టాండర్డ్స్లో సినిమా కూడా ఉండాలి కదా. అది నేనేది లేదు సార్. ఒకటి మీరు చెప్పిన పాయింట్లో సార్, నేను ఫస్ట్ ఒక డైరెక్షన్ అన్నది మొదలుపెట్టినప్పటి నుంచి ఫస్ట్ దాంట్లో సెకండ్ దాంట్లో నాకు ఇలాంటి ఇంటెన్స్ సీన్స్ చూపించడం ఇష్టము సార్. నాది అది నేను అలా టచ్ చేద్దాము అని అనుకోని నేను ఆ కైండ్ ఆఫ్, అంటే ఇప్పుడు అందరూ ఒకే కైండ్ ఆఫ్, ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డైరెక్టర్ది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా సార్. నేను అలాంటి ఒక హార్డ్ హిట్టింగ్ సీను, ఒక డిస్టర్బింగ్ సీను ఇలాంటిది ఉండాలి అంటే ఉండాలని కాదు, కానీ నా కథలో నేను రాసుకునేటప్పుడు నేను అలాంటివి తీసుకొని చేస్తాను సార్ నేను అది. సో అదొకటి. జస్ట్ లైక్ ఒక అంటే స్టేక్స్ పెరుగుతూ వెళ్తూ ఇట్ షుడ్ బి డిస్టర్బింగ్ అండ్ హైలీ ఎమోషనల్లోకి వెళ్ళాలి. నా సినిమాలో అని కేర్ తీసుకునే ప్రాసెస్లో చేయబడింది సార్ ఇది. అండ్ ఇంకొకటి విలన్ క్యారెక్టర్ దాంట్లో కూడా సార్ ఒకటి చెప్పింది ఏంటి అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఒకటి చూపించి సెకండ్ హాఫ్ ఇంటర్వెల్కి వాడు కూడా జస్ట్ లైక్ మనకి ఇప్పుడు ఏదైతే ఉందో ఇంకా సెకండ్ హాఫ్లో విలన్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఆ ఫైట్, ఆ క్యారెక్టరైజేషన్ ఎందుకు అని అనుకున్నానంటే సార్ వెరీ బేసిక్ థింగ్ అది.
సో ఇప్పుడు ఫర్ సపోజ్ నేను చేశాను అనుకోండి సార్ విలన్ క్యారెక్టర్, మేమిద్దరం ఎదురెదురుగా నుంచుంటే ఓకే వీళ్ళిద్దరు ఎప్పటికైనా ఉండొచ్చు అని. ఆయనలో మెంటల్లీ హీఈస్ విక్డ్. ఆ క్యారెక్టర్ అది ఉన్నా కూడా ఆయన ఫిజికల్లీ ఎంత స్ట్రాంగో అది చూపించడానికి తన యొక్క స్ట్రెంగ్స్ అంతా ఒక 15 minutesలో చూపించాయి. ఎలా అయితే హీరోకి మనం చూపించడానికి 1 గంట 20 నిమిషాలు హీరోని మొత్తం ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళకి అది చూపించాము, విలన్ది నేను ఒక 20 నిమిషాలు తీసుకున్నా. ఇప్పుడు వీళ్ళిద్దరికీ 1-on-1 రాబోతుంది అని అన్నట్టు అలా ప్లేస్ చేసి ఆ స్టైల్లో చెప్దాము అని అనుకున్నా సార్ నా ప్రయత్నం అంతా అది. విశ్వప్రసాద్ గారు సార్, అంటే ఈ సినిమా అన్ఫార్చునేట్గా అఖండ మీద వచ్చి పడింది, అది ఓకే. బట్ వన్స్ అఖండ పడ్డాక రియాక్షన్ కూడా మీది కొంచెం డిఫరెంట్గానే అనిపించింది సార్. ఎందుకంటే 2 రోజుల ముందు యూఎస్లో ప్రీమియర్స్ చేసేయడం, 1 రోజు ముందు ఆబ్వియస్లీ అఖండ ఆల్మోస్ట్ సేమ్ రిలీజ్ డే. అంటే ఒక పెద్ద సినిమా వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఏదన్నా కొంచెం, అంటే మీకు ఈటీవీ విన్ ఉంది మీ డిజిటల్ పార్ట్నర్, నెట్ఫ్లిక్స్ ప్రైమ్ అయితే ఆబ్వియస్లీ మీకు విండోస్ ఇవన్నీ చాలా కాంప్లికేటెడ్. వాళ్ళు ఎంతో కొంత ఫ్లెక్సిబుల్గా ఉంటారని అనుకుంటున్నాను నేను. బట్ ఏదన్నా విశ్వప్రసాద్ గారు వెనక్కి వెళ్ళడం, మార్చుకోవడం అనేది ఇష్టం లేక కొంచెం తీసుకున్న డెసిషన్ అనుకోలేదు. అంటే మీకు తెలిసింటే 24లో ఈగల్ సినిమా నేను చేంజ్ చేశాను డేట్. అప్పుడు వివర్ ద సెకండ్ బిగ్గెస్ట్ ఇన్ ద లాట్ అండ్ ఐ హ్యాడ్ ఆల్ ద థియేటర్స్ ఇన్ కాంట్రాక్ట్. అంటే నాకు కావాల్సిన రిలీజ్. సో విశ్వప్రసాద్ వెనక్కి వెళ్ళడం అన్నది దట్స్ నాట్ కరెక్ట్. సెకండ్, ఈ సినిమా డెఫినెట్గా అంటే ఐఎమ్ వన్ ఆఫ్ ద వన్ వాజ్ క్లోజ్లీ వాచింగ్ అఖండ 2 ఎప్పుడు వస్తుంది అని. అంటే వీ రియలీ వాంట్ టు మూవ్ అవుట్ ద డేట్. డేట్ మూవ్ చేయాలనుకున్నప్పుడు వి లుక్డ్ అవుట్ ద డేట్స్, అంటే మాకున్న ఆప్షన్స్ ఏమి అని. సో 19th, 25th లేదంటే జనవరిలో సంక్రాంతి అయిపోయిన వరకు యూనో ద సీజన్. అన్ని సినిమాలు సంక్రాంతిలో వచ్చినప్పుడు 26th ఈజ్ నాట్ ఆప్షన్. దెన్ ఫిబ్రవరి 6th కూడా ఆలోచించడం, అంటే మూవ్ అవుదామా అని. February 7th నుంచి వరల్డ్ కప్ ఉంది. సో ఎలా చూసినా మాకు అంటే ఆల్రెడీ మా మార్కెటింగ్ మెటీరియల్ అంతా బయటకు వచ్చేసింది. సో ఆ టైంలో 2 months మూవ్ అవ్వడం కరెక్టా, దానికన్నా మూవ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే మార్చ్లో మరీ చాలా ఉన్నాయి సినిమాలు. సో మాకున్న ఒకే ఒక్క ఆప్షన్ వాజ్ February 6th. సో బట్ ఆల్రెడీ ఇంత మార్కెటింగ్ కంటెంట్ బయటికి వెళ్ళినాక 2 months సస్టైన్ చేయగలమా అన్నది ఒకటి ఆలోచించి మొత్తం టీం అంతా డిస్కస్ చేసుకున్నాము. దెన్ వితౌట్ మేబీ అంటే మూవింగ్ 1 day ఈజ్ ఓకే అని. మీరు చెప్పిన యూఎస్ వచ్చి ఇఫ్ ఐ చేంజ్ ద షెడ్యూల్ నాకు స్క్రీన్స్ దొరకవు యూఎస్లో. ఇప్పుడు వన్స్ యూ లుక్ బ్యాక్ ఏం జరిగిందనేది చూసుకుంటే డూ యూ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్? అసలు లేదండి, రిగ్రెట్ అవ్వడానికి ఏమిటంటే ఇప్పుడు 2 days ముందు ప్రీమియర్స్ చేస్తున్నాము, ఇక్కడ ఇండియాలో 1 day బిఫోర్ వేసినాము. సో వాట్ ఆర్ ద ప్రీమియర్స్ వీ హ్యావ్ వీఆర్ గెటింగ్ ఫిల్డ్. అంటే మేము అనుకున్నది అంటే మాదో చిన్న సినిమా, బాలయ్య గారిది ఇట్స్ అఖండ 2 ఈజ్ వెరీ బిగ్ మూవీ, ఇట్ విల్ బీ వెరీ బిగ్. బట్ ఇంకొక మూవీకి, ఒక చిన్న మూవీకి ఒక స్పేస్ ఉందనే వచ్చినాము, అండ్ ఆ స్పేస్ ఉన్నట్టే కనిపిస్తుంది ఇంకా. సరే, అండ్ అఖండ ఈ ఏదైతే ఫైనాన్షియల్ లాస్ట్ ఇష్యూలో జరిగిందో మీరు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు, రాజాసాబ్కి ఏం ప్రాబ్లమ్స్ లేవు ఎక్సెట్రా అని చెప్పి. అదే స్టేట్మెంట్లో యూ హ్యాడ్ ఆ పర్టికులర్ ఏదైతే కార్పొరేట్ ఉందో దాని మీద ఆ అఖండ ప్రొడ్యూసర్స్ కూడా రిలీజ్ చేయనంత స్ట్రాంగ్ వర్డెడ్ స్టేట్మెంట్ మీరు ఇచ్చారు. యూ షుడ్ ఆల్ టేక్ లీగల్ ఇష్యూ కూడా తీసుకోవాలి, ఇలా లాస్ట్ మినిట్లో ఇబ్బంది పెడుతున్నారా అన్నట్టు సంథింగ్ ఆ టైప్లో చెప్పుకుంటా రాజాసాబ్ గురించి కూడా చెప్పారు. అంటే సో వేర్ డూ యూ స్టాండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రాజాసాబ్? రాజాసాబ్ వీఆర్ కమింగ్ ఆన్ January 9th, దానిలో దిస్ నో స్పెక్యులేషన్. రెండవది ఐ మీన్ వాట్ ఐ సెడ్ ఇన్ దట్ స్టేట్మెంట్. సో డెఫినెట్గా ఇప్పుడు అందరు రిలీజ్ బిజీలో ఉంటారు. ఇదైనాక వాట్ ఎవర్ ఈస్ ద డ్యామేజ్ డన్, ఇట్స్ అ హ్యూజ్ డ్యామేజ్. అంటే యాజ్ ఎ మీడియా మీరు కూడా యూ షుడ్ సపోర్ట్ అండ్ టేక్ దిస్ ఫార్వర్డ్ అనమాట. అది ఆ డేట్ డిస్టర్బ్ అవ్వడం వల్ల దేర్ ఇస్ లాట్ ఆఫ్ పీపుల్ హూ హ్యాడ్ అన్సర్టనిటీ. అంటే మీకు అంటే ఎంటైర్ ఎకోసిస్టమ్కి ఇంపాక్ట్ అయింది. దట్ ఎంటైర్ ఎకోసిస్టమ్ షుడ్ ఫైట్ బ్యాక్ అనమాట, ఇలాంటి అంటే ఇర్రెస్పాన్సిబుల్ యాక్ట్ ఫ్యూచర్లో జరగకుండా. ఎందుకంటే యాక్చువల్లీ అటువంటిదే మీకు కూడా రాబోయింది, ఆల్మోస్ట్ కొంచెం అడ్వాన్స్గా వచ్చింది. కానీ రాజాసాబ్ కూడా ఒక లీగల్ ఇష్యూ ఏదో నడిచింది ముందు. అంటే ఆ కంటెక్స్ట్లో ఏదైనా రియాక్ట్ అయ్యారా మీరు? నేను ఆల్రెడీ చాలా డ్యామేజ్ లాసూట్స్ ఫైల్ చేసి పెట్టినానండి. సో నాకు అంటే నేను అంత వీక్గా ఉన్నాను.
సరే అండ్ ఈ సినిమాకి వచ్చేటప్పటికి ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఈజ్ ఒక లీడింగ్ బ్యానర్ పిఎంఎఫ్ కొంచెం ఫాస్ట్గా రియాక్ట్ అయ్యా 99 రూపీస్ టికెట్స్ పీపుల్లో వన్ ఆఫ్ ది మోస్ట్ డిబేటెడ్ టాపిక్స్ ఇప్పుడు. అది చాలా క్విక్గా రియాక్ట్ అయ్యి తీసుకొచ్చారు మీరు. హోప్ఫుల్లీ మీరు అన్నట్టు మీ ఫ్యూచర్స్ ఫిలిమ్స్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తే వెరీ నైస్. అండ్ ఆన్ దట్ కంటెక్స్ట్ ఇప్పుడు ఆ డిబేట్ జరుగుతుండగానే అఖండాకి రేట్స్ హైకోర్టు రివోక్ చేయడం, మినిస్టర్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, ఇంకా ముందు ఏ సినిమాలకి హైక్ రేట్స్ కానీ ప్రీమియర్స్ కానీ ఇవ్వమని చెప్పి. సో రాజాసాబ్ మీ ఫస్ట్ ఆ రూల్ ఇంప్లిమెంట్ చేస్తే ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యే సినిమా రాజాసాబే. సో దానికి ఎలా రెడీ అయ్యారు? See, when you live in a society, you have to go by the rules of the society. అంటే దానికి నేనేమి అతీతుడిని కాదు. ఆ రోజు అంటే జనరల్గా ఇప్పుడు నాకు మిరాయికి రేట్లు పెంచుకునే ఆపర్చునిటీ ఉన్నా పెంచలేదు నేను. అంటే అయినా ఫస్ట్ ఇయర్ అది ఏ రేట్లో వచ్చినా ఆ సినిమాకి ఓపెనింగ్స్ వస్తుంది అని. సో సినిమాని బట్టి ప్రైస్ ఉండాలి. అంటే ఇది ఈ సినిమాకి ఎందుకు ఈ రేట్ అంటే ఈ సినిమా లో బడ్జెట్లో చేసాం కాబట్టి ఈ రేట్ అఫోర్డ్ చేయగలదు. హై బడ్జెట్ ఉన్నప్పుడు హయ్యర్ రేట్స్ ఉండాలి. బట్ అట్ ద సేమ్ టైం నేను యూనిలాటరల్గా డిసైడ్ చేసేది కాదు. అడ్ గో విత్ ద బట్ రాజాసాబ్కి మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి కెన్ యూ ఎఫర్ట్ టు నాట్ టు హ్యావ్ దట్ హైక్స్ అండ్ ప్రీమియర్స్ అంటే ఏం చెప్తారు? ఇన్వెస్ట్ పెట్టడం ఈజ్ మై చాయిస్ అండి. రేట్లు ఇవ్వడం అనేది ఇట్స్ గవర్నమెంట్ వాళ్ళ చాయిస్. సో నేను వేరే వాళ్ళ చాయిస్ని ఛాలెంజ్ చేయలేను, రిక్వెస్ట్ చేసుకోగలను. అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఏం జరుగుతుంది దాని ప్రకారం మనం వెళ్ళాలి. సందీప్ గారు, ఈ సినిమాలో ఇండస్ట్రీ మీద కొన్ని సెటర్లు వేశారు. కొన్ని క్యారెక్టర్లు రిప్లికాలుగా కనిపించాయి. ముఖ్యంగా కొన్ని క్యారెక్టర్లు రిప్లికాలుగా కనిపించాయి. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అస్సలు నాకు మళ్ళీ అది పెట్టుకోవాలనే ఉద్దేశం లేదు సార్. అవేవో జస్ట్ లైక్ ఏదైతే వెళ్తుందో జనాలకి అంటే ఒకటి సార్, నాకు డీప్ ఇండస్ట్రీ వెళ్ళాలని అసలు ఏ రోజు అనుకోలే. నేను ఎలాగైతే ఇంటర్వ్యూస్లో చెప్పాను, బయట వాళ్ళకి ఏదైతే కనిపిస్తుందో దాన్ని ఫన్ ఎలిమెంట్గా వాడుకొని చేద్దామని. అస్సలు ఎవరిని ఆ పక్కనున్న జోకులు కానీ డైరెక్టర్స్ కానీ హీరో కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరిది రెప్లికల్ కాదు. నా కథ నేను ఎటు తిప్పుకోవడానికి నాకు ఉపయోగపడిద్దో అలా పెట్టుకున్నాను తప్ప ఎవరి మీద చేయలేదు సార్. అసలు అలా ఏం లేదు. అంటే అసలు మీరు బేసిక్గా ఏమాత్రం ఆ న్యూయాన్స్ మైండ్లో లేదండి when you crafted those characters? లేదు సార్, అసలు ఎవరిని ఉద్దేశించో అలా చేసింది అస్సలు కాదు. ఏ క్యారెక్టర్స్ అండి? అమ్మ బాబు తెలియట్లేదు సార్, మీరు అడగద్దు సార్. ఇప్పుడు ఏమన్నా అంటే మళ్ళీ నాకు స్టోరీ సార్ నన్ను లాగండి సార్. అర్థమైపోతుంది కదా కొన్ని క్యారెక్టర్లు చేస్తుంటే. చిచ్చి అసలు సార్, అసలు నేను కావాలని కొన్ని ఫొటోస్లోంచి సెలెక్ట్ చేసిన సార్. ఇది ఎవరు నన్ను తీసుకురండి అంటే తను తీసుకొచ్చి తను డబ్బని చెప్పారు. కానీ ఆయన రేంజ్ ఎక్కడ సార్? నేను అసలు ఎందుకు లేదులేండి సార్. ఎందుకు సార్ ఇప్పుడు ఆ పేర్లు అవన్నీ? సరే సందీప్ గారు, లేదు సార్, లేదు సార్. సందీప్ గారు, రోషన్ గారు, అంటే సందీప్ గారు, ఇప్పుడు రివ్యూలన్నీ ఒకసారి చూస్తే కొన్ని క్యారెక్టర్ల మీద మీరు విపరీతమైన ప్రేమ పెంచేసుకుని వాళ్ళ సీన్లు కొంచెం బాగా రాయాలన్న తపంతో ఎక్కువ రాసేసి సినిమాని ల్యాక్ చేశారని కొన్ని కామెంట్లు పర్సనల్గా చదివాను. దాని మీద మీ ఒపీనియన్ ఏంటంటే? ఎందుకంటే కొన్ని క్యారెక్టర్లను విపరీతంగా ప్రేమించి, ముఖ్యంగా బండి సరోజ్ క్యారెక్టర్ కానివ్వండి, హర్ష గారి క్యారెక్టర్ కానివ్వండి, విపరీతంగా ప్రేమించడం వల్ల జరిగిన పొరపాటు అంటారు? సార్, నాకు నిజంగా ఇన్ని రోజుల తర్వాత ఒక సినిమా చేస్తూ నేను హిట్ కొట్టాలనుకున్నప్పుడు అన్నిటినీ ప్రేమించి రాస్తా, కానీ ఒకళ్ళని అలాగా బయస్గా రాస్తే నాకే కదా సార్ దెబ్బ. సో అలాగా ప్రేమించి అలా ఏం కాదు సార్. నేను డెఫినెట్గా నేనేంటి నా సినిమా ఉండాలనుకున్నప్పుడు తిన దాంట్లో అన్ని క్యారెక్టర్స్ భలే ఉంటాయి, అన్ని క్యారెక్టర్స్కి ఒక క్యారెక్టర్ ఆర్క్స్ ఉంటాయి అన్న ఉద్దేశం ఉండాలి అని సార్. నేను ఫస్ట్ నుంచి అది ఉన్నదే. మీరు ఇంతకు ముందు కలర్ ఫోటోలో చూశారు, ఇందులో కూడా అన్ని క్యారెక్టర్స్కి ఒక వెయిటేజ్ ఉంటుంది అని చెప్పి, ఇంకా అవి ఎంత ఎలివేట్ అవుతాయి అన్నది ఆ యాక్టర్ వచ్చి యాడ్ చేసే విధానాన్ని బట్టి దాన్ని బట్టి అది ఉంటుంది సార్. అంటే నేను ఫస్ట్ నెరేషన్లో చెప్పినప్పుడు ఈ యాక్టరు అని అనుకున్నప్పుడే ఎవరు చేస్తారో కూడా తెలియదు, కానీ ఏంటంటే విలన్ క్యారెక్టర్ని అలా రాసుకున్నా. అలాని నేను ప్రేమ పెంచుకుంది నోలన్ మీద, బండి సరోజ్ గారి మీద కాదు. ఆయన వచ్చి జనాల దగ్గర నుంచి ఇంకా ప్రేమ గెలుచుకున్నారు ఆ క్యారెక్టర్ని ప్లే చేసి. కానీ నాకు అలాగా అన్ని క్యారెక్టర్స్ వెయిటేజ్ ఉండటం చాలా ఇష్టం సార్. అలాగా ప్లాన్ చేసి చేసింది సార్. రోషన్ గారు, సుమ గారు బాగా ఎమోషనల్ అయినట్టున్నారు సార్. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ కాన్వర్సేషన్ ఏంటండి? ఒకటేంటి సార్, చాలా ఇంట్రెస్టింగ్ జర్నీ సార్. అంటే చాలా నేర్పించింది, జనాల గురించి నేర్పించింది. జనాలు ఎలా ఉంటారు, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి, ఎవరికి అంటే చాలా చాలా థింగ్స్ చూశాను.
అండ్ చాలా ఓర్చుకొని కూర్చున్నాను ఇన్నాళ్ళు. సో అంతా అమ్మకు తెలుసు బ్యాక్గ్రౌండ్లో ఏం నడుస్తుంది, ఎందుకంటే జనాలకు తెలియకపోవచ్చు ఏమేమి నడుస్తున్నాయి. కష్టం అంటే ఫిజికల్ కష్టం మాత్రమే కాదు, మెంటల్గా కూడా కష్టాలు ఉంటాయి. వాటినన్నింటినీ మనం దాటుకొని ముందరకు వచ్చి ఫైనల్గా ఒక జర్నీని పూర్తి చేసి ఆ జర్నీ కళ్ళ ముందు కనిపించగానే ఐ థింక్ అమ్మగా ఆవిడికి చాలా చాలా ఇమోషనల్గా ఫీల్ అయ్యారు. అండ్ ఇందాక నేను చెప్పినట్టు మేజర్ రీజన్ వీటన్నిటికన్నా మేజర్గా వీ లాస్ట్ కజిన్, నాకన్నా 1 year చిన్నోడు. 2 weeks బ్యాక్ ఊపిరి తీసుకోవడం కూడా స్పేస్ లేదు సార్, అమ్మకు లేదు నాకు లేదు, ఎందుకంటే ఈ పనుల్లోనే బిజీగా ఉన్నాం. అంతా కూడా షీఈస్ రన్నింగ్ ద షో ఫ్రమ్ ద బ్యాక్గ్రౌండ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ వీ నెవర్ ఊపిరి తీసుకోవడానికి స్పేస్ లేకపోయేసరికి ఐ థింక్ ఆ సీన్ చూస్తున్నప్పుడు, ఆ ఫ్యూనరల్ చూస్తున్నప్పుడు it was very highly emotional for her. So I think she finally had some space to breathe. రోషన్ గారు, అంటే ఒక కెరియర్లో ఒక బిగ్గెస్ట్ స్టెప్ వెళ్ళిద్ది అనిపించింది మోగ్లీ చూస్తుంటే మీ పెర్ఫార్మెన్స్ పరంగా. ఎస్పెషల్లీ మీ ఫాదర్ క్యారెక్టర్ షర్ట్ గురించి హర్ష కాంబినేషన్ సీన్ ఉంటుంది, టాప్ నచ్ సార్. అంటే ఆయన రైటింగు మీరు ముగ్గురు పీక్స్లో కనిపించారు ఆ ఒక్క సీన్స్లో. ఎమోషనల్గా చాలా బాగా కనెక్ట్ అయింది ఆ సీన్. ఏమన్నా రీకలెక్ట్ చేసుకుంటారు ఆ సీన్ గురించి? వన్ ఆఫ్ ద ఫేవరెట్ సీన్ నాకైతే. యాక్చువల్గా కదా సార్, మీరు ఆ షర్ట్ గురించి చెప్పారు కదా, నాకేంటంటే యాజ్ అన్ యాక్టర్ నేను పర్సనల్ ట్రిబ్యూట్స్ పే చేయడం ఇష్టం నాకు. కొన్నిసార్లు రైటర్కి ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది, మనకి ఇంకో థాట్ ప్రాసెస్ నడుస్తుంటుంది. సో ఆ షర్ట్కి యాక్చువల్గా అయితే నేను మాట్లాడుతుంది మోగ్లీ గారి నాన్నతో కాదు, మా తాతతో నేను మాట్లాడుకుంటున్నా. సో దాట్ వే ఇట్ వాస్ అ వెరీ స్వీట్ మెమరీ. అండ్ అది సినిమాలో అలాగా ఉండిపోతుంది జీవితాంతం, నాకు ఎప్పటికైనా ఉంటుంది అది. రోషన్ గారు సార్, విశ్వప్రసాద్ గారు, అంటే ఇది తెలుసు కదా మోగ్లీ, అంటే మీరు రాజాసాబ్, మిరాయి ఇలాంటి ఒక బిగ్ స్కేల్ మూవీస్ వస్తున్నాయి. మోగ్లీ తెలుసు కదా, గర్వీ లక్ష్మి ఇలాంటి ఒక ఇలా బ్యాలెన్స్ చేస్తున్నారు. అంటే ఇలాంటి బ్యాలెన్స్ అనేది ఇండస్ట్రీలో చాలామందికి కొత్త అవకాశాలు ఇస్తాయి. ఇది అంటే వీటి రిజల్ట్స్ని మీరు తట్టుకొని వీటిని కంటిన్యూ చేసే ఉద్దేశం ఉందా? మోగ్లీ, తెలుసు కదా, లేకపోతే గర్వీ లక్ష్మి లాంటి మూవీస్ని, ఈ స్కేల్ ఆఫ్ మూవీస్ని. అంటే నేను అంటే ఫ్యాక్టరీ మోడల్ సెట్ చేసినప్పుడు మా దగ్గర చాలా ఇన్ఎఫిషియన్స్ ఉన్నాయని నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పినాను. సో వీఆర్ టేకెన్ అ స్టెప్ బ్యాక్ యాక్చువల్గా. అంటే చాలామంది గమనించకపోయి ఉండొచ్చు, బట్ we didn't launch a single movie in 2025. అంటే ఉన్న మూవీస్ని కంటిన్యూ చేస్తున్నాము. we took a step back. కంటెంట్ ఎలా చేయాలని నా దగ్గర ఒక 30-40 స్క్రిప్ట్స్ రెడీ అవుతున్నాయి. బట్ వాటిని ప్రొడక్షన్లో తీసుకెళ్లే ముందు వీ వాంట్ టు మేక్ ష్యూర్ వేర్ వెరీ థరో. దాని అర్థం పెద్దవి చేస్తాము చిన్నవి చేయమని కాదు, ఏది చేసినా వీ వాంట్ బి వెరీ థరో. సో వాటి మీద పనిచేస్తున్నాము అండ్ విల్ కంటిన్యూ టు డూ మూవీస్ లైక్ మోగ్లీ. సందీప్ గారు, అంటే సిల్వర్ స్క్రీన్ మీద పేరు చూసుకోవాలని ఒక ఎమోషనల్ పోస్ట్ నుంచి ఈ రోజు వరకు ఎలాంటి ఎమోషన్స్ని ఫేస్ చేశారు సార్? లేదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రోజు నేను ఏదైతే ఫీల్ అయితే ఎమోషన్ ఏదైతే ఉందో నాకు అది ఆ ఫస్ట్ డేనే అక్కడ వచ్చిన రెస్పాన్స్కి దానికి వచ్చేసింది నాకు. కానీ ఏంటనంటే ఫైనల్లీ ఒకటి అర్థమైంది ఏంటనంటే, ఈసారి చూస్తున్నప్పుడు ఓకే మన రైటింగ్కి థియేటర్ ఇలా రియాక్ట్ అవుతుందా, ఒక ఆ ఫస్ట్ హాఫ్లో జోక్స్కి కానీ వాటికి కానీ వస్తున్న అప్లాస్ కానీ, ఆ ఇంటర్వెల్ సీన్కి ఆ ఫైట్కి వస్తున్న రెస్పాన్స్, మన ఐడియాస్ ఆ ఇంటర్వెల్లో టైటిల్స్ వేయటం దగ్గర ఒక అరుపులు కానీ ఇవన్నీ. సో ఓకే మన రైటింగ్ ఒక లెవెల్గా మనం ఏదైతే అనుకున్నామో అవన్నీ థియేటర్ పరంగా అవుతుంది అన్న అదొక హ్యాపీనెస్ అయితే ఉంది. ఇంకా థియేటర్కి ఆడిటోరియంకి ఇంకా ఎలా రాయాలి అన్నది కూడా చాలా చాలా నేర్చుకునే ప్రాసెస్ అన్నది స్టార్ట్ చేశాను. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మూవీకి కూడా. ఇది ఇంకా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. రోషన్ గారు, విశ్వప్రసాద్ గారు, సరే ఇక మొయిలీ తర్వాత నెక్స్ట్ మీరు మళ్ళీ రాజాసాబ్ మీద పడిపోతున్నారు కదా, సంక్రాంతి రిలీజ్ ఉంది, ప్రమోషన్స్ ఎలా చేయబోతున్నారు ఏంటి? సో రాజాసాబ్ ఆల్రెడీ ఒక టీజర్ ట్రైలర్ వచ్చిందండి, ఒక సాంగ్ వచ్చింది. ఐ థింక్ విత్ ఇన్ ఫ్యూ డేస్ సెకండ్ సింగిల్ వస్తుంది. దట్ ఫాలోస్ విత్ ఈవెంట్ ఫ్యూ మోర్ సాంగ్స్. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లోనే ఉంటుంది. సో విల్ అనౌన్స్ ద డేట్ సూన్. సెకండ్ సింగిల్ ఎలా ఉండబోతుంది? మొన్న వచ్చింది, దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎక్స్పెక్టేషన్ ఇంకా ఎక్కువ ఉంటాయి కదా. సో మేబీ నాట్ ద రైట్ ఈవెంట్ బట్ క్విక్గా ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద లవ్ సాంగ్స్ అండి. సో మేబీ యుల్ సీ ఫ్రమ్ ప్రభాస్ గారు ఆఫ్టర్ మోర్ దెన్ 10-15 years తర్వాత అలాంటి సాంగ్స్ చేస్తారు మీరు. రోషన్ గారు,
అంటే చాలామంది చాలా రివ్యూస్ గురించి ఇప్పటివరకు మాట్లాడారు. సో సుమ గారు ఇచ్చిన రివ్యూ ఏంటి మీకు ఈ సినిమాకి? సార్ అమ్మ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు సార్. నేను ఇందాక చెప్పినట్టు ఐ థింక్ నేను చాలా కథలు విన్నాను సార్. బట్ ఇలాంటి సెటప్స్ ఉన్న కథ, ఇలాంటి అంటే ఇప్పుడు నాకు కూడా యాజ్ అన్ యాక్టర్ ఒక ఇమోషన్ కానీ, మధ్యలో కొంచెం కామెడీ కానీ, తర్వాత అంతా అంటే ఒక ఫుల్ మీల్స్ అంటారు కదా సార్, సెకండ్ సినిమాకి నాకు దొరకడం చాలా హ్యాపీ సార్. అండ్ అట్ ద సేమ్ టైం కథలో కూడా చాలా విషయం ఉండి సినిమా థియేటర్కి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా క్లైమాక్స్ కానీ, దాంట్లో ఉండే కొన్ని ఎలిమెంట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈ బ్లెండ్ ఏదైతే ఉందో ఇది నాకు చాలా అదృష్టం. అండ్ సందీప్ నాకు ఇచ్చిన ఒక లైఫ్ లాంగ్ గిఫ్ట్ ఇది, చాలా స్పెషల్ గిఫ్ట్ ఇది. సో అమ్మ కూడా చాలా హ్యాపీగా ఉంది సార్ విత్ ద మూవీ. అండ్ రిజల్ట్ ఈస్ కమింగ్ గుడ్. ఫస్ట్ డే సంధ్యాకి వెళ్ళాం పొద్దున, సంధ్యాలో దర్ వాజ్ క్రేజీ రెస్పాన్స్. అంటే చాలా చోట్ల ఆర్గానిక్ రెస్పాన్స్ వస్తుంది, అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. కొన్ని థింగ్స్ అంటే చాలా చిన్నవి, నేను ఒక సీన్లో గరిట పట్టుకొని ఉంటాను, అది జనాలు దాన్ని రికగ్నైజ్ చేశారు. అంటే ఓకే ఇంత డీటెయిల్గా చూస్తున్నారంటే నాకు మన ఆడియన్స్ పైన నమ్మకం ఇంకా నాకు ఉంది. అండ్ మన ఆడియన్స్ 100% దాన్ని ఏది వృధా అవనివ్వరని అయితే నాకు క్లారిటీ వచ్చేసింది సార్ దీంతో. అయితే ఏ హీరో అయినా 100% పెట్టడానికి ట్రై చేస్తారు. బట్ ఈ సినిమాకి సంబంధించి మోర్ దెన్ 100% పెట్టారని చెప్పేసి అంటారు. ఎందుకంటే ఆ రైన్ ఫైట్లో 103 ఫేవర్తో చేశారంట. ఏంటిది అది? అంటే అంటే డేట్స్ని పుష్ చేయడం ఇష్టం లేక, లేకపోతే ఏంటి ఆ నీడ్, అంత రిస్క్ ఎందుకు అలా? అంటే ఏం లేదు సార్, సినిమా అంటే నాకు పిచ్చి అండ్ ఐఎమ్ రెడీ టు డూ ఎనీథింగ్ ఫర్ సినిమా. అండ్ ఇప్పుడు డేట్స్ పుష్ చేయడం కన్నా కూడా అక్కడికి మనం వెళ్ళి ఒక సీక్వెన్స్ చేస్తున్నప్పుడు దానికి ఒక టెక్నికల్ క్రూ, అది కూడా మళ్ళీ అవుట్డోర్, ఒక టెక్నికల్ క్రూ వచ్చి ఉంటారు, తర్వాత కెమెరా, అంటే ఎవ్రీ టెక్నికల్ క్రూ అందరూ వస్తారు, తర్వాత ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళ డేట్స్ ఉంటాయి, వాళ్ళకి వేరే వేరే పనులు ఉంటాయి. సో ఒకవేళ ఆ ఒక్కరోజు షూటింగ్ మిస్ అవుతే ఐ థింక్ అది మళ్ళీ షూట్ చేయడానికి ఇంకొక 1-2 months ఎగిరిపోతుంది టు గెట్ అందరూ. మళ్ళీ ఇప్పుడు ఆర్టిస్టులకు ఆ డేట్స్ కోఆర్డినేట్ అవ్వాలి, తర్వాత టెక్నికల్ క్రూ రావాలి, మళ్ళీ అవుట్డోర్లో ఆ లొకేషన్ పర్మిషన్ ఆ రోజుకి దొరకాలి. సో ఇన్ని థింగ్స్ ఉన్నప్పుడు నేను ఒకటే అనుకున్నా, మనం వచ్చింది కంప్లీట్ చేసుకుని వెళ్దాం ఏదేమైనా అని ఫిక్స్ అయ్యాను సార్. అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. సో ఏది కష్టం అనిపించలేదు, ఇష్టపడే చేశాను. విష్ ఆల్ ది బెస్ట్ అండి. సందీప్ గారు, సందీప్ అంటే జనరల్గా ఏ సినిమా అయినా కూడా పేర్లన్నీ కూడా ముందు పడిపోతాయి, తర్వాత లేదంటే లాస్ట్లో వేసుకుంటారు. ఏంటి మళ్ళీ మీరు తేజ గారు స్కూల్కి వెళ్ళారా, లేకపోతే ఏంటి మధ్యలో వేసారండి? ఆయన ఎప్పుడు వేయలేదండి అలాగా, నేనే వేసాను ఫస్ట్ టైము. అసలు దానికి దీనికి సంబంధం లేదు. నేను ఆ ఫైట్ అంటే ఒకటి ఏంటంటే ఒక మంచి ఒక హై వోల్టేజ్ ఫైట్ అది ఉండాలి అని చెప్పి, కానీ ఏంటంటే మళ్ళీ అది ఒక ఓవర్బోర్డ్, ఏంటి ఇంతసేపు ఆ ఫైట్ అలా అనిపించకూడదు అని చెప్పి ఆ ఫైట్ని ఎంజాయ్ చేస్తూనే, ఒక హై ఎంజాయ్ చేస్తూనే ఉండాలి అని చెప్పి అక్కడ వేద్దాము అని చెప్పి క్రియేటివ్గా ఫస్ట్ నుంచి ఆలోచించి. అంటే హై మూమెంట్స్ వేస్తే మీకు కూడా హైలైట్ అవుతాయి అనుకున్నారంటే నా పేరు వేయలేదండి అక్కడ, మెయిన్ టెక్నీషియన్స్ మ్యాక్స్ హై మూమెంట్ వేసుకున్నాడు. ఇంటర్వెల్ దగ్గర వేసుకున్నా, అప్పటికి లైట్ లాంచ్ చేసి స్క్రీన్ డిమ్ అయిపోతుంది, నా పేరు ఇంటర్వెల్ హ్యాపీగా అక్కడే కూర్చుంది. సార్ అయితే ఇప్పుడు రివ్యూస్ గురించి ఇంత డిస్కషన్ ఇదంతా నడిచింది కదా, మీ సినిమా మీరు చూసుకున్న తర్వాత మీ సినిమాకి మీరు ఎన్ని మార్కులు వేసుకుంటారు అనే స్కేల్ ఆఫ్ 5 అనుకుంటే మీ సినిమాకి మీరు ఎంత మార్కులు వేసుకుంటారు? నేను 3 out of 5 అండి. సందీప్ గారు అంటే మీరు అదే ఈటీవీలో వచ్చినట్టు దాంట్లో అక్కడ నుంచి కొంత కాంట్రవర్సీ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. మొన్న మీరు వేసిన ఒక ట్వీట్ వల్ల కొంత ఇది ఒకటి కూడా జరిగింది కదా, సో దాని ఎఫెక్ట్ ఏమన్నా దీని మీద పడ్డది అనుకుంటున్నారా? సార్ ఒకటి సార్, ఆ ట్వీట్ నేను కాంట్రవర్సీ కోసం వెళ్ళలేదు సార్. అసలు నేను లిటరల్లీ చెప్పాలి అని అంటే అది చాలా మంది అఖండ వైపు తిప్పారు, కానీ నేను అప్పుడు ఏంటనంటే సడన్గా ఇప్పుడు మూవీ పోస్ట్ పోండి అని చెప్పేసి సార్ అన్నట్టు 1 ఫిబ్రవరికి అనుకొని మన టైం బాగాలేదేమో, ఏంటో ఇది అటు వెళ్ళిపోతుంది ఇటు వెళ్ళిపోతుంది, బండి ఇన్నిసార్లు తిరుగుతుంది అని చెప్పేసి నేను బాధపడ్డా అంతేగాని ఇప్పుడు నేను ఏ లెవెల్లో ఆఫ్లైన్ ఎలివేషన్ ఇచ్చుకున్నానంటే, ఈ సంవత్సరం నాది బాలయ్య గారిది 2 సినిమాలు వస్తే 2 ఒకే రిలీజ్ డేట్లు అన్నట్టు, ఎందుకంటే డాకులు యాక్ట్ చేశాయి కాబట్టి. సో అక్కడ ఒక అది ఉంది, మళ్ళీ ఇప్పుడు సేమ్ మళ్ళీ కలిసి వస్తున్నాం అన్న లెవెల్లోనే ఫీల్ అయ్యా. ఒకటి ఏంటనంటే ఇది నిజంగా విక్టిమ్ కార్డు ప్లే చేస్తున్నట్టు అలా అనిపించింది. కానీ ఒకటి సార్, ఆబ్వియస్గా బాధ ఉంటుంది. ఎందుకనంటే ఒక ఓపెన్ గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు చిన్నప్పుడు మనకు ఒక చిన్న స్కూల్ గ్రౌండ్లు ఇవి ఉంటాయి, అదే ఎవరు రావట్లేదు, పెద్దోళ్ళు ఎవరు రావట్లేదు అని చెప్పేసి మనం కాసేపు ఆడుకుని 2 పొలాలు పెట్టుకుని అనగానే పెద్దోళ్ళు పో అంటారు, పక్కకి వెళ్ళి ఆడుకోవాలి, ఒక బౌండరీ ఉండదు ఏముండదు. అలాగా సడన్గా ఒకటి వచ్చినప్పుడు ఏంటంటే అబ్బా ఇప్పుడు ఎలాగా మనకన్న పరిస్థితి ఉంది తప్ప, అదేదో నేను ఒక విక్టిమ్ కార్డు ప్లే చేసేసి
ఎవరి దగ్గర ఇప్పుడు ఈ సింపతితో చూడు మారుస్తా అంత సీన్ లేదు సార్. నిజంగా అది ఉండేటట్టయితే నేను వేరే చోట ప్లే చేసేవాడిని. అసలు ఆ ఉద్దేశం ఏం లేదు సార్. సార్ విశ్వప్రసాద్ గారు చెప్పండి. మీకు పవన్ గారికి ఉన్నటువంటి అటాచ్మెంట్ చాలా గొప్పది. ఆయనతో ఆల్రెడీ ఒక సినిమా చేశారు, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ప్లాన్లో ఉన్నారు అని బయట ఇది ఉంది. ఎలాంటిది ఉంది సార్? నేను ఆల్వేస్ చేయాలని అనుకుంటుంటానండి. సో వెన్ ఎవర్ హి గివ్స్ టైం ఐల్ డూ. హాయ్ హర్ష. హాయ్ సార్. జనరల్గా సార్ ఒక హీరో పక్కన ఉండే క్యారెక్టర్కి ఈ మధ్య కాలంలో సరే పాతకాలం వదిలేస్తే ఈ మధ్య కాలంలో ఇంత ఫుల్ లెంగ్త్ రోల్ దొరకటం అనేది చాలా రేర్. అవును సార్. దట్టు ఈ క్యారెక్టర్కి మంచి ఎలివేషన్ కూడా వచ్చింది సార్. సో ఒక హీరోగా నువ్వు సినిమాలు చేసినా కూడా రాని ఒక ఐడెంటిటీ ఈ సినిమాలో నీకు దొరికింది కదా, ఎలా ఫీల్ అవుతున్నావు ఏంటి? 100% చాలా హ్యాపీ సార్. అంటే యాజ్ అన్ ఆర్టిస్ట్ నాకు దాన్ని లేబుల్ చేసి ఒక బ్రాకెట్లో పెట్టడం కంటే నాకు ఎక్కడ వర్క్ ఎక్కువ ఉందో, ఎక్కడ మీటీ క్యారెక్టర్ ఉందో అది చేయడం సాటిస్ఫాక్షన్ అండి. అండ్ ఐ రియలీ ఫీల్ లక్కీ దట్ ఐఎమ్ గెటింగ్ టు డూ వాట్ ఐ లవ్ ఆఫ్టర్ ఐ వేకప్ ఎవ్రీ మార్నింగ్. సో అలాంటి దాంట్లో ఇది నా డెఫినెట్గా కొంతమంది అయితే చూసిన వాళ్ళందరూ దిస్ ఇస్ మై కెరియర్ బెస్ట్ ఫిల్మ్ అని కూడా ఇచ్చారండి వర్డిక్ట్. సో నేను అదే బిలీవ్ చేస్తాను సార్. యా, థ్యాంక్ యూ సార్. ఎవరైనా డైరెక్టర్ గారు కానీ మీ సుప్రసాద్ గారు కానీ చెప్పొచ్చు, అంటే ఏ ఈవెంట్లోనూ సరోజ్ లేకపోవటం ఏంటి రీజన్ ఏమైనా ఉందా దీనికి ఏమన్నా? అవును సార్, ఖచ్చితంగా ఉంది. ఆయనకి నేను ఒక 100 మెసేజ్లు పెడతా, ఈవెంట్లకు మాత్రం రానన్నారు అంతే. అందుకు ఆయన అసలు అమ్మ కూడా పెడుతుంది మెసేజ్, ప్లీజ్ రండి అని. ఆయన చెప్పారు కూడా మన ఏదో ఇంటర్వ్యూలో. బట్ ఐ థింక్ ఈజ్ నాట్ ఇంట్రోవర్ట్ ఆ మనిషి, సో బయటకు రారు ఆయన అలాగా. రోషన్ గారు, లాస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో నా పర్సనల్ ఒపీనియన్ అంటే సినిమా చూసిన తర్వాత నాకు సామెత గుర్తొచ్చింది, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని చెప్పేసి. ఎందుకంటే యాజ్ అ డైరెక్టర్ మీ ఫ్రెండ్, సో మీరు హీరో, అండ్ హీరో అన్న తర్వాత పక్కన ఉన్న క్యారెక్టర్లు కొంచెం ఎక్కువ అవుతున్నా కూడా ఎక్కడో ఒక చిన్న భయం ఉంటుంది, తగ్గించుకోలేదు. బట్ నాకు సినిమా చూస్తున్నంతసేపు మీలో ఆ భయం లేదు, ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ లాగానే మీరు అలా ప్లే చేశారు. సో అది నాకు బాగా నచ్చింది. అండ్ క్వశ్చన్ ఏంటంటే చాలా రిస్కీ షాట్స్ కూడా చేశారు. ఐ థింక్ నేను ఎక్కడో విన్నాను, పోలీస్ స్టేషన్ సీన్లో కూడా కొన్ని కత్తిఘాట్లు నిజంగానే తగిలినాయి అని చెప్పేసి. సో ఏంటి దాని గురించి ఏమన్నా చెప్తారా? ముందుగా ఐ థింక్ నాకు కూడా ఫస్ట్ హీరో పక్కన సపోర్టింగ్ క్యారెక్టర్స్ జనరల్గా మనకి తెలుగు సినిమాల్లో చాలా ఫ్లాట్గా డిజైన్ చేసి పడతారు. జస్ట్ మనకు ఒక కామెడీ జనరేట్ చేయడానికో దేనికో. నాకు చిన్నప్పటి నుంచి కూడా అనిపించేది ఎందుకు ఇలా ఉంటాయి అంటే, లైక్ దేర్ ఇస్ సమ్, ఎందుకంటే నాకు ఫ్రెండ్స్ అంటే చిన్నప్పటి నుంచి చాలా కనెక్ట్ ఉండేది. సో అలాంటి ఈ క్యారెక్టర్ని చూసేసరికి ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ I was always excited to see the Bunty character come to life, and Harsha has done a brilliant job with that. Cinema second half lo oka point ki turn avvadaniki he played as a main catalyst. So adi Harsha performance valla definitely ga tarvata emotion anta work out ayindi antanu. And next meer police station gurinchi adigaru kada. Police station lo oka ante oka kathi తీసుకొని కొయ్యాలి. నేను ఆ మనిషితో చెప్తూనే ఉన్నాను, వద్దు స్వామి నువ్వు కొంచెం వద్దులే, నీ చేతిలో ఒరిజినల్ అన్నీ ఎందుకు అని చెప్తే డూప్లికేట్ తెప్పిద్దాం అని చెప్పాను. హీరో ఎందుకు హీరో, నేను చూసుకుంటా హీరో అన్నాడు. ఓకే అని చెప్పి నాకు అతను తీసుకుని కింద గోకేస్తున్నా. అప్పటికి దాని షార్ప్నెస్ బ్లంట్ అవుదాం చేస్తున్నా. హీరో ఎందుకు హీరో అని మళ్ళీ అన్నాడు. సరే అని చెప్పి ఇంకా వేలాడుతుండగా సీన్ జరుగుతుంది, యాక్ట్ చేస్తున్నాను, ఇక్కడ తెగింది. నాకు ఒక సెకండ్ అర్థం కాలేదు, నన్ను కట్టేసి ఉన్నారు. నేను రియాక్ట్ అవ్వడానికి కూడా చేతులు కట్టేసి అక్కడే ఉన్నాను, నిజం కట్టేసి ఉంచారు కదా. సో దాట్ వే ఒక సెకండ్ నాకు అర్థం కాదు, కారం నిజం పెట్టలేదు అది ఇచ్చారంటే ఇంకా నేను ఒప్పుకోను, కారం కూడా నిజం తెచ్చారంటే కష్టం. బట్ ఇలాంటి ఒక సినారియో జరిగింది. బట్ ఇట్ ఇస్ ఆల్ ఫన్ ఇన్ గేమ్స్, ఎందుకంటే వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్ అ మూమెంట్. చాలా ఒక ఒరిజినల్ మూమెంట్ని క్రియేట్ చేసే ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి నేను కూడా నాకు ఆ మూమెంట్ని జనరల్గా చాలా అద్భుతంగా క్రియేట్ చేసుకుంటాను. బట్ ఎవరికి వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టను, ఎవరు పెట్టకూడదని కూడా చెప్తున్నాను. ఎనీవే విశ్వప్రసాద్ గారు, సో ఇందాడ సందీప్ గారు మాట్లాడుతూ అండ్ సినిమాకి వచ్చిన రివ్యూకి అంటే పొంతం లేదు, ఆపోజిట్గా ఉన్నాయని అన్నారు. బట్ కలెక్షన్స్ మాత్రం సినిమాకి అనుకూలంగానే ఉన్నాయా? సో దాని గురించి ఏం చెప్తారు? బేసిక్గా మీకు ఆర్మాక్స్ అని ఒక రివ్యూ ఏజెన్సీ ఉంటుందండి. అంటే వాళ్ళు 90% దే ప్రెడిక్ట్ కరెక్ట్లీ. సో వాళ్ళు ఎలా ప్రెడిక్ట్ చేసినారో దాని ప్రకారమే వస్తుంది రివ్యూస్. అంటే అది మరీ యూనిఫామ్గా అందరూ ఒకటే కాదండి, కొంతమంది తక్కువ ఇచ్చినారు, కొంతమంది మోడరేట్గా ఇచ్చినారు. సో వాటికి ఇండిపెండెంట్గా అంటే మీకు 2 days బ్యాక్ యూఎస్లో ప్రీమియర్ అయింది. ఆ ప్రీమియర్ అయిన వెంటనే ఈ మిక్స్డ్ రివ్యూస్ వచ్చినాయి. ఇండిపెండెంట్ ఆఫ్ మిక్స్డ్ రివ్యూస్ నేను 23 స్క్రీన్స్ 23 ప్లాన్ చేయలేదు, ఒక 10 పెయిడ్ ప్రీమియర్స్ అనుకున్నాము,
10 ఫిల్ అయ్యి వీ వెంట్ ఆల్ ద వే టు 23. ఒక 10-12 ఫుల్ అయినాయి, మిగతా 10 80-90% ఫిల్ అయినాయి. సో దెర్ ఇస్ నో ఇంపాక్ట్ రెవ్యూ టు రెవెన్యూ. ఏదైతే రెవెన్యూ అనుకుంటున్నామో ఆ ట్రెండ్లోనే ప్రజెంట్ రన్ అవుతుంది. సందీప్ గారు, థ్యాంక్ యూ. సందీప్ గారు, there is a one sequence in the second half which is totally out of my box actually. Drone sequence and turning into a Ramud la convert చేసే one of the highlight sequence. ఆ ఐడియా అనేది ఆ థాట్ ప్రాసెస్ ఎలా వచ్చింది అండ్ ఆ మైథలాజికల్గా ఎలా కన్వర్ట్ చేయాలనిపించింది మీకు? ఎందుకంటే ద బెస్ట్ సీక్వెన్స్ విచ్ ఇస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ మై బాక్స్ అది. ఈ సినిమా రాయడం స్టార్ట్ చేసిన దగ్గర ఫస్ట్ వచ్చిన ఇనిషియల్ ఐడియాస్లో అదొకటి ఏంటనంటే, ఎప్పుడైతే ఒక యాక్షన్ లవ్ స్టోరీ చేద్దాం అనుకున్నామో, జనరల్గా ఇప్పుడు అడవిలో కొంతమంది సైలెంట్గా వచ్చేస్తారు, ఇలాగా గోన్ సంచులు వేసుకొని ఉంటారు, వాళ్ళతో హీరో ఫైట్ చేస్తాడు, ఇలాంటివి చేయకూడదు. సో ఎందుకనంటే మీరు ఫస్ట్ నుంచి అంటున్నట్టు తెలిసిన కథ, ఇందులో మనం ఎలాంటి ఎలిమెంట్స్ కొత్తవి యాడ్ చేయగలమని చేసినవే. మీరు ఇప్పుడు చూస్తున్న క్లైమాక్స్ కానీ అన్నీ కొత్తగా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అలా చెయ్యాలి అన్న దాంట్లో చేసిందే. అన్న కొంచెం సైలెన్స్ ప్లీజ్, ఎక్స్క్యూజ్ మీ. సో అలాగా అలా చేయాలనుకున్నది. సో నాకు ఆ డ్రోన్స్ అన్నది చాలా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కదా, దానికి ఇప్పుడు ఏంటంటే రిఫరెన్స్ కూడా లేదు ఏ సినిమాలో, అంటే ఇందులో అయితే ఇలా ఎగ్జిక్యూట్ చేశారు, మనం దీన్ని రిఫరెన్స్గా తీసుకొని చేయాలని చెప్పి. సో చాలా కొంచెం కొత్తగా అనిపించింది, ఒక ఛాలెంజింగ్ అనిపించుకొని అది ట్రై చేసిందే అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ని కంటిన్యూ చేద్దాం. మరోసారి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కేక్ కటింగ్ ఉంది, ప్లీజ్ వెయిట్. యా, వైల్డ్ బ్లాక్ బస్టర్ మౌగ్లీ మరెన్నో సెలబ్రేషన్స్ జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ముందుగా టీం అందరినీ కూడా కేక్ కటింగ్లో పార్టిసిపేట్ చేయాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇవాళే మొగ్లీ థియేటర్స్లో మీ ముందుకు వచ్చింది అండ్ 99 రూపాయలకే ఈ మూవీని అందించడం జరుగుతుంది. అండ్ ఇప్పటివరకు మనం ఎన్నో సినిమాలకి టికెట్ ప్రైస్ పెరిగిందని చెప్పి కూడా అనుకుంటూ ఉంటాం, అది నిజంగానే ఒక పెద్ద టాపిక్గా మారింది. బట్ మొగ్లీ సినిమాని పీపుల్స్ మీడియా మేకర్స్ టీజీ విశ్వప్రసాద్ గారు, కృతి ప్రసాద్ గారు 99 రూపాయలకి ఈ సినిమాని మనకి అందిస్తున్నారు. సో మీ నియరెస్ట్ థియేటర్స్లో సినిమా ఉంది, అందరూ థియేటర్స్లోకి వెళ్ళి చూడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని సందీప్ రాజు గారు మనకు అందించడం జరిగింది. అండ్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ రోషన్ గారు, అలాగే